అశోకు ఆ చెట్లన్నీ కొట్టను కొట్టద్దు కొట్టుకోండి. నువ్వు వారం రోజులు ఉందేమో కదా పెళ్లికి. పని చేయండి దోసుకోవద్దు. వారం రోజులు సరిపోదేమో కదా. గుడ్లు అందుకున్నా ఇంట్లో పోమోలి అది అవతల గుడ్లు ఉంటాయంట. గుడ్లే కత్తి ఉంది. మౌలిగా చెట్లు లేవా నీ దగ్గర? గొడ్డళ్ళు లేవా? ఇదిగో అన్నా, ఒక్కొక్క చెట్టు కాదు మౌలి, 100 చెట్లు నువ్వు ఒకేసారి నరుకుతావు. ఆ చెట్లనే కాదన్నా, పక్కింటి చెట్లను కూడా నరుకుదాం. తమ్ముడు మ్యారేజ్ కి ఫౌజీ ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? అవునాయి పెళ్లి కంటే ఎందుకు ఆ పందిరి ఆడ వేసుకోవచ్చు. అబ్బా చెప్పింది మామ, పెళ్లి మంచి జరగాలని చూస్తుంటే మీరు బాగా వస్తుంది. ఇంకా మనం చేస్తాం మేము మీకేమైంది. సరే కానీ మధ్యాహ్నం ఏడబడుకున్నారు అందరూ? వేసుకున్నారా లేకపోతే కుక్కర్ వేసుకున్నారా? ఏసీ పెట్టుకోని అనుకుంటాం. ఏసీ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కాలంలో మా చిన్నప్పుడు ఇలాంటి చెట్ల కింద మంచాలు వేసుకొని మంచిగా ఏసీ కన్నా చల్లగా ఉండేది రా పడుకుంటే. ఇప్పుడు ఏమో ఏసీలు అంట, కూలర్లు అర్థం తింటాం. మధ్యకాలంలో సెంటర్ని కొట్టేసి ప్లాంట్లు వేస్తారా, దానివల్ల పచ్చదనం తగ్గిపోయి వర్షాలు తగ్గిపోయి మొత్తం అంతా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. అవురా, నువ్వు ఒక్క చెట్లు అనుకుంటున్నావు, అట్లే 10 మంది 10 రకాల 10 చెట్లు అనుకుంటే 10 చెట్లు అయిపోతాయి. 100 మంది 100 చెట్లు అయిపోతాయి. 100 కోట్ల మంది ఉంటే 100 కోట్ల చెట్లు పోతారా? 100 కోట్ల చెట్లు పోతే ఏమనుకుతావు? పెరిగిపోతుందిరా. మీరే కాదు, మేము కూడా మంచిగానే చదువుకున్నాం కానీ పని చూసుకోకండి. మేము చూసుకున్నాం కానీ ఎందుకు పెళ్లి పెట్టుకొని మా ఇంట్లో పెళ్లి జరగాలనుకున్నారా వద్దనుకుంటారా? కర్మరా రే, కర్మరా మీరు చెప్తే అర్థం చేసుకోండి. పందిరికి మొత్తం 100 మంది కూర్చోవాలి. 100 మంది ఏమైందిరా అశోకు? అడుగుతుంది అడుగుతుంది పట్టుకోబెట్టండి. ఆయన తీసుకురా. అశోకు వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయింటే వీళ్ళిద్దరే నన్ను చూసుకొని వస్తున్నారు. పొద్దున చెట్లు కొట్టకండ్రా, ఇట్లా వేడి పెరిగిపోతుంది అని చెప్తే మాకు తెలుసు, మేము చదువుకున్నామని చెప్పినారు. ఇదేనా చదువుకునింది? చూసినావా వయసులోనే వీడియో పడిపోతే ఇంకా ముసలోళ్ళ పరిస్థితి ఏంది? వీలైతే చెట్లు నాటండి అని చెప్పింది. అందుకే రా, చెట్లు కొట్టక మా ఇష్టం, మేము ఎట్లైనా కొడతామని చెప్పినారు. చూడు వీడియో పడిపోయినాడు కింద. చెట్లు నాటుతాం, 10 చెట్లు చెట్లు నాటుతాం. క్షమించండి, నా మా అన్నకు అట్లా జరిగేదాకా నాకు అసలు ఏం అర్థం కాలేదు. మీరు చెప్పినప్పుడు ఏమో నేను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టుని నాటుతాం. ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడుదాం. జై హింద్. జై హింద్.